విషయాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాం. దేవుడు తనను వెతికి కనుగొనాలి అని దేవుడు ప్రయాసపడుతున్నాడా అంటే అవును. భూమి పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన బిడ్డలు అంటే ఆయన చేతులతో చేయబడినటువంటి మనుషుల్ని ఆ బిడ్డలు దేవుణ్ణి తడువులాడి కనుగొనాలి, నేను చేస్తున్నటువంటి విధానం వాళ్ళకి తెలియాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మనం చాలా సందర్భాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం గత కొద్ది వారాలుగా. కుటుంబంలో కూడా చూడండి, బిడ్డలు తల్లిదండ్రుల యొక్క కష్టార్జితాన్ని తెలుసుకోవాలని తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడతారండి. ఈనాడు చాలా మంది బిడ్డలు మంచి మంచి ఉద్యోగాలలో ఉంటున్నారంటే అది చాలా ఈజీ అయినటువంటి పని. దాని వెనక ఎంత ప్రయాసం ఉందండి, ఎంత ప్రయాసం ఉంది. కనీసం వాళ్ళు మనం అంటూ ఉంటాం కదా, కడుపులు కూడా వాళ్ళు మార్చుకొని బిడ్డలకు పెట్టుకుని వాళ్ళు చదివించినటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఏం కోరుకుంటారు, ఏం కోరుకోరా, చాలా ప్రయాసపడతారు. ఒక బిడ్డని ఏదో ఒక విధంగా వాడిని ప్రయోజకులుగా చేయాలి. మరి ముఖ్యంగా తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వాళ్ళు ఎరగాలని చాలా ప్రయాసపడుతూ ఉంటారండి. అయితే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా ఆయన ఏమనుకుంటూ ఉన్నాడంటే నన్ను ఎతికి కనుగొనాలి వీళ్ళు. ఉదాహరణకు ఒక వస్తువు ఎక్కడ పడిపోయింది అనుకోండి, ఒక గోల్డ్, ఒక బంగారు వస్తువు పడిపోయింది అనుకోండి, పడితే పడింది అంటామా, పడిపోతానండి ఇంకోటి తీసుకోవచ్చు వెళ్ళిపోతామండి, వెళ్ళిపోవడానికి ఇష్టపడదు. దాదాపుగా మీరు చూడండి, ఒక ముక్కు పొడ కూడా కింద పడినా కూడా దాన్ని చాలా ప్రయాసతో ఎదుగుతూ ఉంటాం. కారణం ఎందుకు ఎదుగుతాం, చాలా విలువైంది కాబట్టి, దానికంటూ ఏముంది, ఒక విలువ ఉంది కాబట్టి. అయితే ఒక మనిషి కూడా దేవుణ్ణి వెతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు కొంచెం మనము ఈ అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూసినప్పుడు 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఇక్కడ ఉంటూ ఉంటుంది. ఏంటి ఈ అద్భుతమైనటువంటి చరిత్ర? ఈ యొక్క అపోస్తుల కార్యగ్రంథంలో 17వ అధ్యాయం వచ్చేసరికి అపోస్తులైనటువంటి పౌలు గారు ఏథెన్స్ అనే ఒక ప్రాంతానికి వెళ్తాడండి. ఎక్కడికి? ఏథెన్స్. ఈ ఏథెన్స్ అనే ప్రాంతాన్ని మనం చూసినప్పుడు దాదాపుగా భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి పట్టణానికి అపోస్తులైనటువంటి పౌలు గారు వెళ్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళి నిలిచినప్పుడు ఆ పట్టణం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మీరు ఇంటికి వెళ్ళినాక ఒకవేళ మీరు ఒకవేళ ఆ గూగుల్లో కూడా మీరు తెలుగులో కూడా చెప్పినా కూడా వస్తుంది, గూగుల్లో వెళ్ళి ఒకసారి చదవండి. చదివినప్పుడు చాలా ఆశ్చర్యకరం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా భక్తిపరులు. భక్తి అయితే ఎలా ఉందండి, చాలా భక్తి ఉంది, కానీ జ్ఞానానుసారమైనటువంటి భక్తి కాదు. ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదు ఎరగనటువంటి స్థితిలో ఉన్నారు ఆ ఏథెన్స్ యొక్క ప్రజలు. అయితే ఏథెన్స్ లో మనం చూసినప్పుడు అది దాదాపుగా గ్రీస్ లో ఏథెన్స్ లో ఒక పట్టణంగా పిలువబడుతుంది. గ్రీస్ దేశంలో ఏంటి ఒక పట్టణంగా పిలువబడుతూ ఉంది ఆ ఏథెన్స్ పట్టణం. దాదాపు అక్కడ మార్కెటింగ్ అని అంటుంటారు కదా, ఈ మార్కెటింగ్ లో బెంగళూరు కూడా చాలా ప్రభావితమైంది. అవును కదా, బెంగళూరు అంటే అన్నిట్లో కూడా ఇప్పుడు బాగా మంచి టాప్ లో ఉందంటాం కదా, ఉందంటాం. ఆనాడు కూడా గ్రీస్ దేశంలో కూడా ఈ ఏథెన్స్ పట్టణం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఇక్కడ మనం చూసినప్పుడు అక్కడ ఒక కోట ఉండదండి. ఆ కోట పేరు ఏం పేరంటే ఆక్రోపోలిస్ అనే ఒక కోట, బలమైనటువంటి కోట ఉండేది అక్కడ. మీరు దాదాపుగా మీరు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటువైపు ఇంకా మనం కొన్ని కర్ణాటక ప్రాంతాలు వెళ్ళినప్పుడు బ్రిటిష్ వారు కట్టినటువంటి కొన్ని కోటలు ఉంటాయి, వాళ్ళు పరిపాలన చేసి వదిలేసినటువంటి కోటలు. ఎప్పుడన్నా చూసారా మీరు? ఇక్కడ వేలూరు ఉంది కదా, తమిళనాడు ప్రాంతంలో వేలూరు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఒక కోట ఉంది. అది దాదాపు బ్రిటిష్ వారు కట్టిదని ఏం చేస్తారంటే వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి కోట ఉంది. ఆ కోట పేరు ఏం పేరంటే ఆక్రోపోలిస్ అనే ఒక పెద్ద కోట ఉండదు అన్నమాట. ఇంకా మనం చూసినప్పుడు ఈ ఎపిఎస్సిలో మనం చూసినప్పుడు చాలా భక్తి కలిగినటువంటి ప్రజలు, దేవుడు అంటే ప్రాణాలిచ్చే ప్రజలు. కానీ నిజమైనటువంటి దేవుడు ఏంటి? నిజమైనటువంటి దేవుడు
వాళ్ళకి తెలియదు. అయితే ఈ గ్రీకు దేశంలో ఉన్నటువంటి ఈ ఏథెన్స్ పట్టణంలో ఒక జిల్లా ఉంది, అటికా అనే ఒక జిల్లా ఉంది. ఏథెన్స్ లో అటికా అనే ఒక జిల్లాలో ఉండేదే ఈ ఏథెన్స్ పట్టణం. ఈ విధంగా ఈ పట్టణం యొక్క వైఖరి చాలా అద్భుతంగా రూపుదిద్దుకుని ఉండేది. కానీ ఇక్కడ అన్ని బాగున్నాయి కానివ్వండి, ఇందులో కొదువైంది ఏంటంటే నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు. అన్నీ ఉన్నాయి, దేవుడు లేడు, ఏంటి ప్రయోజనం? అంతే కదా, మనకు అన్ని సమృద్ధిగా ఉన్నాయండి, మనకు దేవుడు అంటే ఏంటో తెలియదు, ఏంటి ప్రయోజనం? మనం లూకా సువార్తలో కూడా చూస్తూ ఉంటాం, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? అంతేనా? ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఈనాడు కూడా చూడండి, దేవుణ్ణి బ్రతకడం, దేవుని దగ్గరికి రావడం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందడం, అసలు దేవుడు అంటే ఏంటని చాలా మంది వెనక్కి వెళ్తూ ఉంటారు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువైనటువంటి మంది దేవుని దగ్గరకు రారు. దేవుడు అంటే భయం ఉండదు, అసలు దేవుని తెలుసుకోవాలని ఆప్రాయత కూడా ఉండదు. ఏదంటే అది దేవుడు అని నమ్మి భారతదేశంలో ఎక్కువగా ఉంటారండి ప్రజలు. ఏది కూడా ఏమంటారు? మేము ఒకసారి చిన్నపిల్లలప్పుడు ఊరు పండగని ఒకటి చేస్తూ ఉండేవాళ్ళం మేము ఉన్నటువంటి ప్రాంతంలో. ఆ పొంగళ్ళని పెడుతూ ఉంటారు. మరి ఈ పొంగళ్ళని పెట్టేటప్పుడు అక్కడ ఏం చేసేవాళ్ళంటే ఒక దేవత పేరు ఉంది. ఆ దేవతకి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఎవరు దేవుణ్ణి వాళ్ళు తెచ్చుకోవాలి. అక్కడ బెల్లం అన్నం అంటారు కదా, కొబ్బరి వేసి బెల్లం అన్నం వండుతూ ఉంటారు. ఎవరు దేవుణ్ణి వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడ రాళ్ళు ఉంటాయి కదా, మంచిగా చక్కగా ఉన్నటువంటి రాయిని తీసుకొచ్చి బాగా కడిగి, నేను చూసినటువంటి సన్నివేశం, బాగా కడిగి దానికి పూలు పెట్టి బాగా పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి ఇదే దేవుడని పూజించేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళం, అయితే దేవుడు అంటే ఒక రాయిని పెట్టుకుంటే దేవుడు అయిపోతాడా అని ఆలోచన. చిన్నపిల్లలం కదా, తెలియదు. అంటే ఈనాడు ఏథెన్స్ పట్టణంలో కూడా మనం చూస్తున్నప్పుడు అక్కడ దాదాపుగా ఆ మార్కెటింగ్, ఒక పెద్ద మార్కెటింగ్ షాపింగ్ మాల్ ఉండేది అక్కడ. అంటే షాపింగ్ మాల్ అంటే ఈ విధంగా షాపింగ్ మాల్ కాదు, పెద్ద ఒక మార్కెటింగ్ ప్లేస్ ఉండేది. ఇక్కడ కేఆర్పురం దగ్గర మార్కెట్ ఉంది కదా, అలాంటి మార్కెటింగ్ ప్లేస్ ముందర ఏముండేదంటే అక్కడ ఈ దేవతల విగ్రహాలు ఉండేవి అన్నమాట. ఆ ఎంట్రన్స్ లో మీరు కొన్ని గుడులకు వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లో ఎలా ఉంటాయి, చాలా బొమ్మలు విగ్రహాలు కనపడుతూ ఉంటాయి కదా, గోడల పైన బొమ్మలు వేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఏథెన్స్ ప్రాంతంలో కూడా ఆ మార్కెటింగ్ ప్రాంతంలో ఆ మార్కెట్ ముందర దేవస్థానం గుడి మాదిరిగా ఉండేది. ఆ గుడి ముందర ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు విగ్రహాలు, విపరీతమైనటువంటి విగ్రహాలు వేసేవాళ్ళు. ఆ విగ్రహాలు కూడా ఎలాంటి విగ్రహాలు అంటే బట్టలు లేనటువంటి విగ్రహాలు, స్త్రీ పురుషులు కలిసి ఉండే విగ్రహాలు, ఆ విధంగా విపరీతంగా కలిసి ఉండదు అనమాట. అయితే వాళ్ళు వాటిని ఏమనుకునేవాళ్ళంటే దేవుళ్ళు దేవతలు అనుకునేవాళ్ళు. అయితే దేవుళ్ళు దేవతలు ఈ విధంగా కూడా ఉంటారా అనే జ్ఞానం ఏంటి వాళ్ళకి లేనటువంటి దినాలు. అయితే ఆ ప్రాంతానికి అపోస్తులైనటువంటి పౌలు గారు వెళ్ళారు. దాదాపు మనం చూసినప్పుడు ఆ ఏథెన్స్ పట్టణం యొక్క 2500 చదరపు అడుగులు విస్తీర్ణత కలిగినటువంటి పట్టణం. ఎంత? 2500. ఈ 2500 చదరపు మీటర్లు కలిగినటువంటి ఈ పట్టణంలో దేవుడు ఎవరో తెలియలేదు. కానీ దేవుడు ఎవరో తెలియనటువంటి ఆ పట్టణానికి ఎవరు ప్రవేశించారు? అపోస్తులైనటువంటి పౌలు గారు అక్కడికి ప్రవేశించారండి. అక్కడ మనం చూసినప్పుడు ఎదీనా అనే దేవతను ఎక్కువగా ఏం చేసేవాళ్ళంటే ఆరాధించేవాళ్ళు. ఏ దేవత? ఎదీనా. ఈ ఎదీనా అనే దేవతకి బదులుగా నా పట్టణానికి ఏం పెట్టారంటే ఏథెన్స్ అనే పట్టణం పెట్టారు. ఏథెన్స్ అనే పేరు ఆ పట్టణానికి పెట్టడం జరిగింది. అయితే మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం ఇక్కడ చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం, పౌలు ఏథెన్స్ లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులైనటువంటి పౌలు గారు ఎక్కడికి వెళ్ళారండి?
ఎదీనా అనే దేవతను పూజ చేస్తున్నటువంటి గ్రీస్ దేశంలో ఉన్నటువంటి, ఇంకా మనం అటికా జిల్లాలో ఉన్నటువంటి ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆరాధించే ఆ దేవతల్ని, వాళ్ళకున్నటువంటి భక్తిని చూసి ఆయన ఏమైపోయాడట, ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. బాగా గమనించాలండి, ఆయన యొక్క ఆత్మ ఏమైపోయిందట, పరితాపము పట్టలేకపోయింది. అంటే ఆయన ఆత్మను నిలుపుకోలేకపోయింది. కానీ పరిశుద్ధాత్ముడు ఆ పట్టణానికి, ఆ ఏథెన్స్ అనే పట్టణానికి పంపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుడు ఎవరో తెలియపరచాలి. ఈనాడు కూడా మనం అనుకుంటాం కదా, ఈ బెంగళూరులో, ఈ సిటీలో చాలా బిజీగా ఉన్నటువంటి ప్రాంతంలో మనం వచ్చామంటే మనం అనుకుంటాం ఏదో మన ప్రాంతంలో కొంచెం వర్క్ తక్కువ, పని తక్కువగా ఉంది, అందుకునేమో దేవుడు మనల్ని ఇక్కడ పంపించడానికి మనం అనుకుంటాం. అంతే కదా, మనం ఉండే ప్రాంతాల్లో బ్రతకడానికి కష్టంగా ఉంది, చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. ఇక్కడ బాగుందని దేవుడు మనల్ని ఏం చేశాడు, ఇక్కడ పంపించాడు, మనం హ్యాపీగా ఉంటామేమోనని మనం అనుకుంటుంటాం. కానీ మంచిదే ఒకవైపు ఆ విషయం. కానీ దేవుడు మనల్ని ఇక్కడికి పంపించినటువంటి ఉద్దేశం ఒకటి ఉంది. ఉందా? ఉంది. మనం ఆ ఉద్దేశాన్ని ఏం చేయాలి మరి? నెరవేర్చగలగాలంటే ఈ కేర్పురం ప్రాంతం పట్టణంలోనే ఎంతమంది దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఉన్నారండి? దేవుడు అంటే తెలియనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎదీనా అనే దేవతను పూజ చేస్తున్నటువంటి ఆ ఎదీన్సీలకు వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో అక్కడికి వెళ్ళాడు. ఈ రోజు కూడా చూడండి, మనం హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, మన పని ఏంటో ముగించుకొని వస్తాం. అంతేనా వేరేమన్నా చేస్తాం? మనం ఒక చెన్నై వెళ్తున్నాం అనుకోండి, చెన్నై వెళ్ళిన పని ఏంటో మనం ముగించుకొని వచ్చేస్తాం. అంటే మిగతా పనులు మనము ఏం చేయము, వేటిని కూడా పట్టించుకోము. కానీ మనం కొంచెం ఆలోచించినప్పుడు, మనం ఒక ప్రాంతానికి దేవుడు ఒక పని నిమిత్తం నడిపిస్తున్నాడంటే అక్కడ ఆయన పని కూడా కావాలని ఆయన ఏం చేస్తున్నాడండి, ఆయన గురించి కూడా మనం తెలియపరచాలని ఆయన ఏం చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. అది మనం ఎక్కడెక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో పెరిగాం. మన బ్రదర్ చూడండి, భీమవరం, రాజమండ్రి ఎక్కడో, అసలు బెంగళూరు చాలా దాదాపు చాలా దూరం. అలాంటి దూర ప్రాంతం నుంచి కూడా ఈ బెంగళూరు ప్రాంతాన్ని నడిపించాడంటే చాలా గొప్ప విషయం. దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంది, దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది, లేదా ఉంది. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ ప్రాంతానికి నడిపించినప్పుడు ఆయన ఆత్మ పరితాపము నుండి చాలా బాధపడుతున్నాడండి. ఏంటి అసలు ఈ ఏథెన్స్ పట్టణం గ్రీకు దేశంలో ఉన్నటువంటి అటికా అనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీకు దేశస్తులు, వీళ్ళు చాలా భక్తి కలిగినటువంటి వాళ్ళు, దేవుడు అంటే భయము భక్తి ఉన్నటువంటి వాళ్ళు. అయితే దేవుని కానిదాన్ని ఏంటి వీళ్ళు, దేవుని కానిదాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు, ఆరాధన చేస్తున్నారు. అయితే వీళ్ళకి ఏం చేయాలి, ఏదొక విధంగా దేవుణ్ణి ఏం చేయాలి, వీళ్ళకి పరిచయం చేయాలి. మరలా మనం ఇక్కడికి వద్దాం. ఒకసారి మనం నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అసలు దేవుని గురించి దేవుడు ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుని విషయంలో చాలా చక్కనైనటువంటి విషయాలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడండి. 20వ అధ్యాయము నిర్గమాకాండం 4వ వచనం, 4-5 వచనాలు మనం చూద్దాం. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఈ వచనాన్ని తీసుకున్నాడండి పౌలు గారు. దాదాపు ధర్మశాస్త్రం అంతా కూడా పౌలు గారు ఏం చేశాడండి, పట్టేశాడు. మనం ఏమన్నా బట్టి ఉంటామా? ఒక పుస్తకమైన, కానీ ఒక పేజీ అయినా బట్టి ఉంటామంటే అది మన ఒక సహోదరులు తెలియపరుస్తున్నారు. చాలా వృద్ధుడు బైబిల్ మొత్తం పట్టేశాడు. నమ్ముతారా మీరు? బైబిల్ మొత్తం మీరు ఆది కాండం నుంచి ప్రకటన దాకా మీరు ఏ వచనం అడిగినా కూడా మనము పక్కన చెప్పేస్తాడట. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, తర్వాత ఒక వాష్రూమ్కి వెళ్ళినా కూడా ఏం చేసేవాడంటే బైబిల్ ఓపెన్ చేసి చదివేవాడట. చిన్న బైబిల్ ఉంటుంది ఆయన కోట్లో, దాన్ని తీసేవాడంటే చదివేవాడు.
ఎక్కడైనా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, ఆయన ఫ్లైట్కి కొంచెం సమయం ఉన్నప్పుడు ఆ సమయంలో బైబిల్ చదివాడు. ఆ విధంగా చదివి 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 ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా బట్టి పెట్టేస్తాడు. కానీ ఈ పౌలు గారు కూడా అంతేనండి. ధర్మశాస్త్రంలో ఏది కూడా వదిలినటువంటి ఆయన కాదు. ధర్మశాస్త్రంలో ప్రవీణుడు. ఎక్కడ నేర్చుకున్నాడంటే గమలీయేలు పాదాల దగ్గర ఆయన ఈ యొక్క ధర్మశాస్త్రం మాత్రం కూడా నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రంలో ఏది కూడా అవలేలుగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు గారు. విద్యాంశం. ఈ విద్యలో ఇక ఆయన మించిన వాళ్ళు లేరేమో, అలాంటి ప్రవీణుడు. అందుకే అన్ని పత్రికలు, ఎక్కువైనటువంటి పత్రికలు పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఇండు దేని రూపమునను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని ఏం చేయకూడదు, పూజించకూడదు. అయితే ఇప్పుడు ఎథెన్స్ లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు మరి? ఆయన ఆత్మ పరితాపం పొందడానికి ఎందుకు ఎథెన్స్ లోకి వెళ్తే, ఆ ఎథెన్స్ పట్టణంలోకి వెళ్ళినప్పుడు బేజారైపోయిందంట, మనం బాధ అయిపోయిందంటాం కదా, ఆ విధంగా బాధపడిపోతున్నాడు. ఏంటి అసలు బట్టలు లేనటువంటి ఫోటోలు ఈ గోడలకుంటే వీటిని పూజిస్తున్నారు, ఎంత అమాయకులండి వీరు అని ఆలోచన ఎవరికి జరిగింది? పౌలు గారి. ఈనాడు మనం చూడండి, మన కళ్ళ ముందే మన స్నేహితులే, మనతో రూమ్ లో ఉన్నటువంటి వారే, మనతో జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళే, మన పక్క పక్కన ఉన్నటువంటి వాళ్ళే, మనం చెప్పలేం. ఏం చేస్తాం? వాళ్ళు ఒప్పుకోరండి. ఆ విధంగా చెప్తే వినరు వాళ్ళు, ఆ విధంగా చెప్తే ఒప్పుకోరు. వినరా? ఒప్పుకోరా? చెప్పే విధానం ఉందండి, చెప్పే విధానం ఉంది. చెప్పే విధానంతో చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా వింటారు. కానీ ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి మీద కానివ్వండి, ఏం చేయకూడదంట వాళ్ళు? ఏ విగ్రహమును మీరేం చేయకూడదు, పెట్టుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు. ఇక్కడ 5వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి 6వ వచనం, నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఇశ్రాయేలీయులకి. ఏంటి? దేవుణ్ణి విడిచి వేరే దేవతలను ఏం చేయకూడదు, వీళ్ళు పూజించకూడదు, ఆరాధించకూడదు, వాటికి సాగిలు పడకూడదు. కానీ వీళ్ళేం చేస్తున్నారు ఎథెన్స్ లో? మరి ఎథెన్స్ లో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? విగ్రహారాధన భయంకరంగా. మరి భక్తి మాత్రం ఎలా ఉందండి? చాలా భక్తి ఉంది. మనకు అక్కడక్కడ కూడా కనబడుతూ ఉంటారు చూడండి, వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా వాళ్ళు భక్తి చూసినప్పుడు దాదాపు వారం రోజుల దాకా ఏం చేయరు. మాకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే చాలా భక్తిగా ఉంటారు, అసలు వారం రోజులు మేము మాంసం తినమంటారు, కానీ బయట తినిపోవచ్చట. ఏంటి? బయట తినొచ్చట. ఇప్పుడు వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గర ఎక్కడన్నా తినేసి లోపలికి వెళ్ళొచ్చట, వాళ్ళ ఇంట్లో మాత్రం వండకూడదట. ఇదే భక్తి అంటే? మరి లోపలే ఉంది కదండి అంటే, అది లోపల ఉందిగా, మేము బయట చేయలేదుగా అంటున్నారు. ఈ ఎథెన్స్ లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి కూడా ఎలా ఉందంటే, జ్ఞానం ఉంది కానీ అది దేవుడి జ్ఞానానుసారమైనటువంటి జ్ఞానం కాదు, దేవుడు కోరుకున్నటువంటి జ్ఞానం కాదు. మరి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి పడితే దాన్ని పూజిస్తున్నారు, ఆ గోడలపై ఉన్నటువంటి విగ్రహాలు మొత్తాన్ని పూజిస్తున్నారు. అలా పూజిస్తున్నటువంటి దినాలలో పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి చక్కటి జ్ఞానాన్ని నేర్పించగలుగుతున్నాడండి. ఇప్పుడు దేన్ని కోడ్ చేశామని చెప్తున్నాడు? ఏ విషయాలు? ధర్మశాస్త్రంలో నిర్గమకాండంలో ఉన్నటువంటి 20వ అధ్యాయం మనం చూసినప్పుడు 4-5 వచనాలు ఉన్నటువంటి ఆ విషయాలని వాళ్ళకి విశ్లేషణంగా బోధిస్తున్నాడండి. ఇవన్నీ కూడా ఆయన ఏం చేశాడండి? పౌలు గారు ఏం చేస్తాడు? నిర్గమకాండం ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని చాలా చక్కగా జాగ్రత్తగా చదివి ఆయన బట్టి పెట్టున్నాడు.
నేర్చుకున్నప్పుడు ఆ ఎథెన్స్ పట్టణంలోకి వెళ్ళినప్పుడు, ఆ ఎథెన్స్ పట్టణంలో వాళ్ళకి దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం వచ్చింది ఒకే ఒక వచనం, ఈ వచనమే. దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పైన ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, భూమి క్రింద ఉన్నటువంటి జలములు ఎందే కానీ ఏ రూపము చేసుకోకూడదని చెప్పాడు కదా. చేసుకోకూడదని చెప్తే వీళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉంది వీళ్ళ యొక్క పరిస్థితి అంటే చాలా ఘోరంగా లోతుల్లోకి పాతుకుపోయారు. ఇప్పుడు మనం మరలా అక్కడికి వచ్చేద్దాం. చూడండి, అపోస్తుల కార్య గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచు వచ్చెను. ఏం చేస్తున్నాడంటే పౌలు గారు ఈ ఎథెన్స్ పట్టణంలోకి వెళ్ళి సంత వీధులలో, ఎక్కడట సంత, ఇప్పుడు మార్కెట్ ఉందనుకోండి, కేర్పురం మార్కెట్లోకి వెళ్ళి ఈ విధంగా బోధించామనుకోండి, ఇప్పుడుండే పరిస్థితిని బట్టి ఎలా ఉంటదండి? మామూలుగా ఉండదు. కానీ సత్యం చెప్పే విషయంలో మాత్రం ఆయన ఏం చేస్తాడు? ఆ రోజు ఏం చేస్తాడు? నిజమైనటువంటి దేవుణ్ణి వెతకాలి, అదే దేవుడు కోరుతున్నాడు అనేది ఆ ప్రజలకు నేర్పిస్తున్నాడు. ఆ సంత వీధుల్లో కానివ్వండి, మరోసారి చదువుతున్నాడు 17వ వచనం. కాబట్టి సమాజ మందిరములో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపిక్యూరులలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించరి. కొందరు ఈ వరదపోతు చెప్పినది ఏమిటని చెప్పుకునేది. అక్కడ మరలా వాదన ఉంటది కదా, ఈయనే దేవుడు, ఈయన కాదు దేవుడు అనే వాదన ఇరువురికి పడినప్పుడు కొందరు ఏమంటున్నారంటే పౌలు గారిని ఏమంటున్నారు? అసలు ఈ వరదపోతు చెప్పేది ఏంటి? ఏం చెప్తున్నాడు ఇది అసలు? యూదులు, మనము బాగా గమనించినప్పుడు యూదుల విషయంలోకి వెళ్ళి మనం చూస్తే దేవుడు ఒక్కడే, తండ్రి మాత్రమే దేవుడు అని నమ్మే యూదులు ఉన్నారు. ఈనాడు కూడా వాళ్ళు ఎవరిని నమ్మరు? యేసుక్రీస్తు వారిని నమ్మరు. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు అని నమ్మరు. మరి ఎవరు నమ్ముతారు వాళ్ళు? తండ్రిని మాత్రమే దేవుడు అని నమ్మే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారంటే ఈనాడు కూడా ఇజ్రాయెల్ ఉన్నటువంటి యూదులు అందరూ కూడా అదే వర్గంలో ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన యొక్క వాదన ఎలా ఉందండి? దేవుడు అంటే నీకు తెలుసు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని ఎవరికి తెలుసు? పౌలు గారికి తెలుసు. కానీ వీటిలో ఎందులో లేరు వీళ్ళు. మరి ఎందులో ఉన్నారు? వీటి మూటిని దాటి బయట ఉన్నారు. మరి అన్య దేవుళ్ళు దేవతలను పూజిస్తూ వాళ్ళు ఎక్కువగా విగ్రహారాధనలో వెళ్ళిపోయారు. అలా విగ్రహారాధన వెళ్ళిపోయినటువంటి వారు మీకందరికీ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరు? సోక్రటీస్. ఈ సోక్రటీస్ ను కూడా అదే ప్రాంతాలు ఏం చేస్తారండి? హత్య చేస్తారు. సోక్రటీస్ కావచ్చు, ప్లేటో కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా దేవుని విషయంలోనే వాళ్ళు ఏం చేస్తారు? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు హత్య చేసినట్టుగా మనం చూడగలం. అయితే ఇక్కడ ఈ పౌలు గారిని కూడా హత్య చేసే పరిస్థితి. ఎందుకు హత్య చేయాలి? ఎందుకు? మేము ఆరాధించే దేవుణ్ణి, దేవతల్ని ఇవన్నీ ఏమంటున్నాడు? లేవంటున్నాడు, ఇవన్నీ కాదంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు విడిచిపెడతారండి? విడిచిపెడతారు. అసలు దేవుడు ఏమి కోరుతున్నాడు అనేది వాళ్ళకి నేర్పిస్తున్నాడు. నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు పరలోకంలో. ఆ దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అనేది ఎవరికి నేర్పిస్తున్నాడు? అక్కడుండే ప్రజలకి. ఇంకా మనం బాగా చూసినప్పుడు వాళ్ళు దేవునికి ఏమేమో తీసుకెళ్లి మొత్తం అర్పణలు కానివ్వండి, బలులు కానివ్వండి, వాళ్ళ యొక్క తినుబండారాలు కానివ్వండి, వాళ్ళ యొక్క ధనం కానివ్వండి, అవన్నీ తీసుకెళ్లి ఎక్కడ పెట్టేవాళ్ళు? ఆ విగ్రహాల దగ్గర పెట్టేవాళ్ళు. కానీ అవన్నీ ఏమంటున్నాడు ఆయన? అవన్నీ ఏమంటున్నాడు? ఇది కాదు దేవుడు అంటే. దేవుడు కోరుకునేది ఇది కాదు. నువ్వు నిజమైనటువంటి దేవుడిని ఏం చేయాలి?
తడువులాడి కనుగొనాలి అనేది వాళ్ళకి నేర్పిస్తున్నాడండి. చూడండి 19వ వచనం. అంతటా వారు అతనిని వెంట పెట్టుకుని అరేయోపేగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఏటిదో మేము తెలుసుకుని కోరవచ్చునా? అసలు ఏంటి మీరు చెప్పేది? పౌలు గారు అసలు మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఒక సభ దగ్గర తీసుకెళ్తున్నారు. అరేయోపేగును ఒక సభ, బహు కఠినమైనటువంటి సభ. ఆ సభ ముందర తీసుకెళ్లి ఎవరు నిలబెట్టారండి? పౌలు గారు నిలబెట్టారు. నిలబెడితే ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేయాలి? వాళ్ళ మధ్యలో, అంటే ఎథెన్స్ పట్టణంలో ఊరిలో ఉన్నటువంటి వారి మధ్యలో ఏమైతే బోధించాడో ఆ సభ ముందర దగ్గరికి వెళ్ళినా కూడా ఏం చేయాలి? బోధించాలి. ఇప్పుడు వెనక్కి వచ్చేది అనుకుందా? వద్దులే, వీళ్ళ దగ్గర రిస్క్ ఎందుకు, బోధించడం ఎందుకులే అని అనుకుంటుందండి? ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఆ సభ ముందు నిలబడి ఏం చేయాలి? మరి దేవుడు మనుషుల నుండి ఏమి కోరుతున్నాడో వాళ్ళకి నేర్పించాలి. ఇప్పుడు మనం కూడా ఉన్నామండి. మనుషులు మనతో చాలా మంది స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, బంధువర్గాలు ఉంటారు, ఒకవేళ మనతో పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ మనం ఏం నేర్పించాలి? మరి ఏం నేర్పించబడలేదా? ఏం నేర్పించబడలేదంటే నిజమైనటువంటి దేవుని గురించి, అసలు దేవుడు ఏమి కోరుతున్నాడో మనం నేర్పించాలి. ఎంతమంది ఆ విధంగా నేర్పించగలుగుతున్నాం మనం ధైర్యంగా? వాళ్ళు పెద్దోళ్ళండి, వాళ్ళు వినరు అంటాం. వాళ్ళు వాక్యం చెప్పనివ్వరు, వాక్యం మాట్లాడనివ్వరు. చిన్న చిన్న పదాలే వాళ్ళ హృదయాన్ని టచ్ చేస్తాయి. తెలుసా మీకు? చిన్న చిన్న పదాలే, మనం చెప్పే చిన్న చిన్న పదాలే వాళ్ళ హృదయాన్ని ఏమవుతాయి అంటే గుచ్చుతూ ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా ఒక విగ్రహం ముందరో ఏదో భోజనం పెట్టారనుకోండి, మనం దాని గురించి మాట్లాడొచ్చా? మాట్లాడలేమా? అయితే మనకు బాగా దగ్గరగా స్నేహితులు ఉన్న వారి దగ్గర అయితే మనం మాట్లాడొచ్చు. ఏంటండి మనం అక్కడ పెట్టాము ఆ విధంగా, అది ఏంటి, దాని పరిస్థితి ఏంటి? ఎవరైనా తినగలిగినటువంటి వారికి పెట్టినా కూడా తింటారు కదా అంటే ఆలోచిస్తారా? ఆలోచించరా? అంటే చెప్పే విధానం ఉంది. కొంతమంది చెప్తారు ఇంకా అసలు ఇంకొకసారి దేవుని దగ్గరకే రాలేరు, ఆ విధంగా చెప్తారండి. ఆ విధంగా చెప్పకూడదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్తుండగానే ఆ విగ్రహాలను ఏదో లేవని చెప్పడం, ఇవన్నీ ఏం చెప్పలా. నిజమైనటువంటి దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఎప్పుడైతే నిజమైనటువంటి దేవుణ్ణి మనం పరిచయం చేశామో ఆ అబద్ధం ఏంటో వాళ్ళే తెలుసుకుంటారు. ఈరోజు అలా చేయము. ఈరోజు మనోళ్ళు చేసేది ఎలా ఉంటుందంటే వాళ్ళ గురించి మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు, ఆ బలి అర్పించేది, వాళ్ళు ఏదైతే అర్పణ చేస్తున్నారో వాటి గురించి వెళ్ళి చెప్పడం బట్టి వాళ్ళు నిజమైనటువంటి దేవుని గురించి చెప్పుకోలేకపోతున్నారు. కానీ పౌలు గారు ఆ విధంగా బోధించాల. పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో అక్కడికి వెళ్ళాడు, ఎథెన్స్ అనే పట్టణానికి వెళ్ళాడు. ఆ ఎథెన్స్ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు చాలా విగ్రహాలు కనపడ్డాయి. ఆ మార్కెటింగ్ ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు అసలు బట్టలు లేనటువంటి విగ్రహాలు కనపడ్డాయి. అప్పుడు చెప్పలేడా? చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా అనిపించిందండి బోధ? అసలు ఏంటి, చాలా కొత్త బోధ తీసుకొచ్చాడు ఇతను. నువ్వు ఎక్కడ చెబుతురా ఈ మాటలన్నీ? చాలా మంచి మంచి మాటలు చెప్తున్నావు, కొత్తగా చెప్తున్నావు నువ్వు. ఇవన్నీ కూడా దేవుళ్ళు దేవతలు ఏంది అసలు నువ్వు మాట్లాడేది? ఒక సభ ఉంది, అరేయోపేగు ఒక సభ ఉంది. ఆ సభ మధ్యలో మీరు కానీ చెప్పగలిగితే మీరు నమ్ముతారో లేదు, మీరు చరిత్రలోకి వెళ్ళి చూడండి. ఎథెన్స్ పట్టణం చరిత్రలోకి వెళ్ళి చూస్తే పౌలు గారు ఆ వాక్యాన్ని బోధించిన తర్వాత చాలా మంది మారు మనసు పొందారు. ఆ ఎథెన్స్ పట్టణం నిజమైనటువంటి దేవుని తెలుసుకోగలిగారు, దేవుడు ఎవరో గుర్తించగలిగారు, దేవుని దగ్గరకు రాగలిగారు. కనీసం కొంతమందినన్నా యూదా పత్రికలో ఉన్నట్టు అగ్నిలో నుండి లాగినట్టు కొందరినన్నా మనం ఏం చేయాలండి? బయటికి లాగాలి. అలా లాగగలిగాడా? చూడండి, అదే పౌలు గారు, మనము మరలా ఇక్కడికి వద్దాం. అదే పౌలు గారు చూడండి, తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, పూర్వము దూషకుడును, తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునై ఉన్న నన్ను తన పరిచర్యకు నియమించి
నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞతలున్నై ఉన్నాడు. పూర్వం ఎలా ఉన్నాడు పౌలు గారు? పూర్వము ఎలా ఉన్నాడంటే హింసకుడు, దూషకుడు. అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళందరిని కూడా ఏం చేసేవాళ్ళంటే లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి కొట్టేవాడు, చంపేసేవాడు, ఇక చిత్రహింసలు పెట్టేవాడు అనమాట. అలాంటి పౌలు గారు నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని ఈ క్రొత్త నిబంధన క్రిందకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఎథెన్స్కి వెళ్ళాడు. ఎథెన్స్ ప్రాంతానికి వెళ్ళక ముందు పౌలు గారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే హింసకుడు, దూషకుడు. దాదాపుగా ఈ ఎథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వారికంటే ఘోరంగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకుని ధర్మశాస్త్రం ఉన్నటువంటి దాన్ని పాటిస్తూ ఇక దేవుణ్ణి ఆరాధించాలంటే అది ఏ విధంగా, ఒక్కడే కదా దేవుడు, మరలా ఈ యేసుక్రీస్తు వారు ఎవరు? ఈ విధంగా చేసుకుంటూ ఆయన ఏం చేశాడంటే నిజమైనటువంటి దేవుని గురించి తెలుసుకోలేనటువంటి స్థితి. కానీ ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఎథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మరోసారి చదువుతున్నాను చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక విశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. తెలియక అవిశ్వాసం వాడు ఏం చేశారట? తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. దాదాపుగా ఈయన ఈ విధంగా విస్తరించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నిజమైనటువంటి దేవుడు ఎవరు ఏం చేశాడండి? నిజమైనటువంటి దేవుడు ఎవరు ఏం చేశాడు? తెలుసుకున్నాడు. అయితే మనం ఇప్పుడు చూసినప్పుడు ఆ నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవడానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంత ప్రయాసపడ్డాడో ఆ తెలుసుకున్న తర్వాత ఆ గొప్పతనాన్ని ఏం చేస్తున్నాడు? ఎక్కడ తీసుకెళ్ళింది? అన్యుల మధ్యలో ఎథెన్స్ పట్టణంలోకి తీసుకెళ్ళగలిగింది. అయితే మనం ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం చూడండి, 146వ కీర్తన 146వ కీర్తన 6వ వచనం. 146వ కీర్తన 6వ వచనం మనం చూసినప్పుడు, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. కీర్తనకారుడు ఏం రాస్తున్నాడండి ఇక్కడ? ఆకాశమును, భూమిని, సర్వమును ఏం చేశాడట? సృజించినటువంటి వాడు, సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనటువంటి దేవుడు. ఈ మాట తప్పనటువంటి దేవుని వాక్యాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎథెన్స్ పట్టణాన్ని తీసుకెళ్ళగలిగాడు. అందుకే కీర్తనకు ఇంకొంచెం మనం ముందుకెళ్ళినప్పుడు యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఆయన యొక్క వర్ణన గురించి మనకి ఇక్కడ వర్ణిస్తూ ఉంటుందండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూద్దాం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు బోధించినటువంటి ఆ ఎథెన్స్ లో బోధించినటువంటి ఆ మాటలన్నీ కూడా దాదాపుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. దాదాపుగా ఈ యెషయా గారు కూడా ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? ఈ మాటలన్నీ కూడా అన్యుల దగ్గరే, దేవుణ్ణి ఎరగనటువంటి వారి మధ్య, మరియు ఇజ్రాయేలీలు దేవుణ్ణి విడిచి అన్యుల వైపు వెళ్ళిపోతున్నటువంటి వారి దగ్గర ఏం చేస్తున్నాడు? దేవుని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం. కావున మీరు యెహోవాతో దేవుణ్ణి
పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఏమంటున్నాడండి? మీరు దేవుణ్ణి దేంతో పోలుస్తున్నారు? ఏ రూపము ఆయనకి సాటి చేయగలరు? 19వ వచనం, విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను, కంసాలి దానిని బంగారు ఓకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. 20వ వచనం, విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పచ్చని మ్రాను ఏర్పరచుకును, కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనిని వెదకి పిలుచుకొనుము. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దానిని గ్రహింపలేదా? ఇక్కడ కూడా యెషయా గారు ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడండి? ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? అన్యుల దగ్గర. మరి పౌలు గారు ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు? అన్యుల దగ్గర. ఇవన్నీ కూడా ఏం చేశాడంటే పౌలు గారు కోట్ చేశాడు. యెషయా గారు ఇంకా మనం మాట్లాడితే దేవుణ్ణి నమ్మి మరలా దేవుణ్ణి విడిచి లోకంలో పడిపోయినటువంటి ఇజ్రాయేలు దగ్గర యెషయా గారు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకుని కూడా మరలా లోకంలో పడిపోయే వాళ్ళు ఉంటారా? ఉంటారు. నిజమైనటువంటి దేవుని తెలుసుకుని కూడా మరలా లోకంలో పడిపోయేవారు ఉంటారు. మరలా అన్యుల దగ్గరకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అదో నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు, బాప్తిసం తీసుకున్నాడట అతను. అని చెప్తున్నాడు, బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒక కష్టం వస్తుంది సార్, పూర్తిగా విడిచిపెట్టి నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో నేను అక్కడికి వెళ్ళిపోయినాడు, ప్రశాంతంగా ఉంది అంటున్నాడు. అవును, మరి ప్రశాంతంగానే ఉంటది. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంటది. రేపు ఈ భూమిని దాటిన తర్వాత, ఈ భూమిని దాటిన తర్వాత దేవుడు కోరుకునేది ఒకటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే నన్ను ఏం చేయండి? తడువులాడి నన్ను కనుగొనండి. తడువులాడి నన్ను ఏం చేయండి? కనుగొనండి. నేను ఏమి కోరుకుంటున్నాను మీరు గమనించండి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 23వ వచనం మనం చూసినప్పుడు ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 23వ వచనం, రాజులను ఆయన లేకుండా చేయను, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపములుగా చేయను. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నుకు మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. 25వ వచనం, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏమని అడుగుతున్నాడండి? ఏమని అడుగుతున్నాడు? మీరు పెట్టుకున్నటువంటి విగ్రహాలు, మీరు చేస్తున్నటువంటి పని, మీరు ఇచ్చే బలి, ఇది ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడా నాకు సాటియా? ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏం అడుగుతున్నాడట? ఈ ఇజ్రాయేల్ ప్రజల మధ్య కూడా యెషయా గారు వెళ్ళి ఎలా బోధిస్తున్నాడో చూడండి, ఎంత చక్కటి విషయాలు తెలియపరుస్తున్నాడో చూడండి. ఈరోజు నిజంగా అండి మనం కూడా చూసినప్పుడు కొన్ని సందర్భాలలో దేవుణ్ణి విడిచి మనం ఏం చేస్తూ ఉంటాం? ఏదైతే ఒక మాట మాట్లాడాలో మాట్లాడతాం, అంతేనా? ఎవరన్నా ఒక మాట అన్నామనుకో, మేము బాప్తిసం పొందాం, ఆ విధంగా అనకూడదు, వాళ్ళతో ఈ విధంగా ప్రవర్తించకూడదు, ఈ విధంగా ఉంటే నా భక్తి జీవితం అనేది వెళ్ళిపోతుంది, ఇది కాదు దేవుడు కోరుకున్నదని ఆలోచన ఉంటుందా? ఉండదు. దేవుడు అంటున్నాడు, అన్నిల్ని, అన్ని దేవతల్ని, విగ్రహాలను, వాటన్నిటిని ఒక వైపు పెట్టాడు, జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఒక వైపు చూపిస్తున్నాడు. చూపిస్తే ఆయన ఏమంటున్నాడంటే, వీటితో నాకు సాటియా చెప్పండి అని చెప్పేసి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? అడుగుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మనము ఇంకొక వాక్య భాగాన్ని చూసి మనము ముందుకెళ్ళిపోతాం. చూడండి, రాజుల మొదటి గ్రంథంలో చాలా చక్కగా రాస్తూ ఉన్నాడండి. ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయము 8వ
రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం చూడండి. 27వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు ఏం చేయడు? నివాసము చేయుడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టెనో. భక్తుడైనటువంటి సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఆ మందిరం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు. ఇంత గొప్పగా ఈ బంగారు దేవాలయం కట్టినా కానీ ఈ యొక్క దేవాలయంలో ఎవరుండరండి? నువ్వు ఉండవయ్యా. అసలు నేను ఇందులో ఉంచడానికి నేను ఏ పార్టీ వాడిని? మరి పౌలు గారు ఎథెన్స్ పట్టణంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ చాలా సింపుల్ గా కదా దేవుడు దేవత, దేవుడు దేవత అనుకుంటూ ఉన్నారా? ఇప్పుడు ఆశ్చర్యమైపోయిన పౌలు గారికి నిజమైనటువంటి దేవుడు ఏంటంటే ఇలా కట్టినటువంటి గుడులలో ఉండడు. ఇలాంటి కట్టినటువంటి గుడులలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా దేవుళ్ళు దేవతలు కాదు. చాలా చక్కగా బోధిస్తున్నాడు వాళ్ళకి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు చాలా చక్కటి విషయాలు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు అండి. చూడండి 28వ వచనం. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడమైన నా ప్రార్థన విన్నపము అంగీకరించి ఈ దినమున నీ దాసుడమైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకింపుము. అయ్యా, నేను నీ కోసం మందిరం కట్టాను. మందిరం కడితే దీంట్లో నువ్వు పట్టజాలవయ్యా. ఏంటట? ఈ మందిరంలో ఏంటి? నువ్వు పట్టవు. నువ్వు కోరుకునేది ఏంటంటే నేను ఇది ఇలాంటి మందిరం కడితే నేను నిన్ను మెప్పుపరచలేను. ఇది కాదు నువ్వు కోరుకునేది. అది కింద 29వ వచనం. నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉంచునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చుతువో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండును గాక అంటున్నాడు. అయ్యా, నువ్వు మందిరం కట్టమని మా యొక్క నాన్న దగ్గర చెప్పావు కదా, మా నాన్నగారి దగ్గర చెప్పావు మందిరం కడతామని చెప్పేసి. ఆ మందిరాన్ని నా ద్వారా కట్టించాడు. కానీ ఈ మందిరం తట్టు నీ కనులు, నీ నేత్రములు ఒకసారి ఏం చెయ్యి? త్రిప్పు. ఇప్పుడు మనం చూసినప్పుడు అంత గొప్ప భక్తుడైనటువంటి సొలొమోను కట్టినటువంటి ఆ మందిరమే, అందులో దేవుడు ఉండడని దేవుడు ఆ సొలొమోను గారు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూసినప్పుడు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, భక్తుడైనటువంటి యెషయా గారు మాట్లాడుతున్నాడు, ఇంకా సొలొమోను గారు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి వర్ణిస్తున్నారు. దేవుడు ఏ విధంగా ఉంటాడో వర్ణిస్తున్నాడు. దేవుడు ఏమి కోరుకుంటున్నాడో వర్ణిస్తున్నాడు. మనుషుల నుంచి దేవుడు కోరుకునేది ఒకటే, ఏంటి? మీ హృదయాల్లో నేను ఉంటాను. నన్నేం చేయండి? మీరు నన్నేం చేయండి? ఎతకండి. చూడండి 145వ కీర్తన, ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు 145వ కీర్తన 18వ వచనం. 145వ కీర్తన 18వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇదే చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎథెన్స్ పట్టణంలోకి వెళ్ళి చెప్పింది ఒకటే. ఏమంటున్నాడంటే, మీరు ఈ విధంగా ఈ గోడల మీద ఉన్నటువంటి విగ్రహాలు, లేకుంటే గోడల దగ్గర ఉన్నటువంటి బలులు మీరు చేసే ఇవన్నీ కూడా ఏం చేయడు? దేవుడు అంగీకరించడు. దేవుడు మీ వైపు ఉండాలంటే ఏంటి? దేవుడు మీ వైపు ఉండాలంటే ఒక్కటే, మీరేం చేయండి? ఆయన మొదట వెతకండి. ఆయన వెతికేదానికి మీరేం చేయండి? ప్రయత్నం చేయండి. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనం కొద్ది నిమిషాల పాటు మనం ఏం నేర్చుకున్నామంటే ఎథెన్స్ పట్టణం యొక్క వైఖరి నేర్చుకున్నామండి. ఆ ఎథెన్స్ పట్టణంలో చాలా మార్కెటింగ్ ఉండే ప్రాంతము, అది గ్రీకు దేశంలో ఉన్నటువంటి ఒక ఎథెన్స్ అనే ప్రాంతము. అక్కడ వచ్చేసి బలమైనటువంటి
ఆక్రోపోలిస్ అనే ఒక బలమైనటువంటి ఒక కోట కూడా ఉండేది. ఇలాంటి ప్రాంతం ఉన్నటువంటి పట్టణంలో అపోస్తులైనటువంటి పౌలు గారు వెళ్ళారు. అది ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉందంటే అటికా అనే ప్రాంతం అనే జిల్లాలో ఈ ఎథెన్స్ పట్టణం అనేది ఉంది. ఆ ప్రాంతానికి మీరు ఇంటికి వెళ్ళాక మరొకసారి వెళ్ళి ఒకసారి పరిశీలన చేయండి ఈ పట్టణం గురించి. చేసినప్పుడు చాలా అద్భుతంగా ఈయన యొక్క ప్రసంగాన్ని అక్కడ తీసుకెళ్లి దేవుణ్ణి ఎరగనటువంటి వారికి తడువులాడి, మన సహోదరుడు చదివారు, తడువులాడి దేవుణ్ణి కనుగొనే విధంగా వాళ్ళు ఏం చేశారంటే పౌలు గారు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని బోధించారు. ఈరోజు మనం చూసినప్పుడు ఆ బాధ్యత అనేది మన మీద పెట్టారండి. నిజంగా దేవుణ్ణి ఎదకనటువంటి వారికి, దేవుణ్ణి తెలియనటువంటి వారికి, అసలు దేవుడే శుద్ధంగా తెలియనటువంటి వారికి దేవుడు ఎతికే విధంగా ఏం చేశాడు దేవుడు? ఈ బెంగళూరు ప్రాంతంలో మన దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మనతో పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు, వాళ్ళందరికీ మనం నేర్పించవలసింది ఒకటే, ఏంటంటే వాళ్ళు ఏ దేవుని పూజిస్తున్నారు, వాళ్ళు ఉన్నారా లేదనేది కాదు, అవన్నీ పక్కన పెడితే మనము మన దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి ఏ విధంగా వాళ్ళు ఎతకాల మనం ఏం చేయాలి, వాళ్ళందరికీ కూడా మనం తెలియపరచడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఏర్పరచుకుని ఉన్నాడు. మనము మన కుటుంబాలు మనమందరం కూడా దీవింపబల్లాగున నిజమైనటువంటి దేవుని గురించి మనమందరం కూడా చెప్పడానికి ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి